ఈఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. హ్రీంకారాసన గర్భిత నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబ్రధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకలాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మనకి ఈ జనవరి నెల 2026 సంవత్సరం 14న మనకి రవి మకర రాశిలోకి వస్తాడు. ఇక కుజ బుధ శుక్రగ్రహాలు కూడా మనకి మకర రాశిలో ఉంటాయి. ఇకపోతే శని మీనరాశిలో వక్రించున్నాడు. రాహువు మన కుంభరాశిలో ఉన్నాడు. గురుడు మిథున రాశి, తర్వాత ఈ యొక్క కేతు వచ్చేసరికి సింహరాశి. ఈ విధంగా ఉన్నటువంటి గ్రహ పరిస్థితులను బట్టి మనకి ఈ ఒక్కొక్క రాశి వారికి, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో మనం చూద్దాం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా గత వారంతో పోల్చుకుంటే ఈ వారం ఆదాయాలు బాగా పెరిగినాయి. ఖర్చులు కూడా చాలా అధికంగా ఉంటుంది. ముందుగా మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఈ సంక్రాంతిలో మీరందరూ కూడా నేటివ్ ప్లేసెస్కి వెళ్ళడము, మీరు బంధుమిత్రుల అందరినీ కలుసుకోవడము, ఆనందంగా ధూమ్ధామ్గా జీవితాలు గడపడము అనేటటువంటివి ఉంటాయి. మీ పిల్లల చదువు విషయంలో మీరు కాస్త ఎక్కువగా ఆలోచించడం, ఓవర్ థింకింగ్ వల్ల దూరం బంధువులు ఆత్మీయులు కొంచెం దూరం అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారంతా కూడా భార్యాభర్తలు ఎంత కొట్లాడుకున్నా మళ్ళీ కలిసిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ కన్యా రాశి వారికి మీరు అనుకున్న పనిలో అనుకున్నట్లు సాధించుకుంటూ ముందుకు వెళ్ళిపోతారన్నమాట. ఆదాయాలతో పాటు ఫారిన్ అవకాశాలు కూడా మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈ రాశివారు చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా నిశ్చితంగా ఒకళ్ళు పరిశీలిస్తూ ఉంటారు. అండ్ స్త్రీలతో మీకు ఇబ్బంది అనేటటువంటిది కలగడానికి అవకాశాలు ఉన్నాయి. మిమ్మల్ని విమర్శిస్తూ ఉండేటటువంటి వాళ్ళని చూసి మీరు అటువంటి వాళ్ళు మీకు తారసపడడం జరుగుతుంది. వాళ్ళని చూడడం వల్ల మీకు ఇరిటేషన్ ఇలాంటివన్నీ కూడా ఈ వారంలో మీకు రావడానికి కారణాలు ఉంటాయి, అవకాశాలు ఉంటాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనము రవి జపం చేసుకోండి, రవి స్తోత్రాలు చదవండి, భువనేశ్వరి అమ్మవారి యొక్క మంత్ర జపము అనుష్ఠానము చేసుకోండి. అలాగే గోధుమ రొట్టెలతో గోధుమలతో చేసినటువంటి పదార్థాలను దానం చేయడం ద్వారా పేదవారికి ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. సూర్య నమస్కారాలు చేసుకోండి. బ్రహ్మాండంగా శుభమస్తు.